హాయ్! అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ టు డే 2 ఆఫ్ గణేష నవరాత్రులు. ఈరోజు మా ఇంటి వినాయక చవితి పూజను చూపిద్దామనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఈసారి వినాయక చవితికైతే వినాయకుడే మా ఇంటికొచ్చాడు. అంటే తెలిసిన ఒక తమ్ముడైతే నాకు తెచ్చిచ్చాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను మా ఆయన అయితే పనులు డివైడ్ చేసేసుకున్నాం. మా ఆయన కంప్లీట్‌లీ వినాయకుడి డెకరేషన్, పాలవెల్లి కట్టడం అవన్నీ చేస్తారు. నేను మొత్తం కుకింగ్ సెక్షన్. సో, పాలవెల్లి కట్టడం అయిపోయాక ఇద్దరం కలిసి వినాయకుడినైతే కూర్చోపెట్టేసాము. అన్ని నైవేద్యాలు, పూలు, కలశం కూడా పెడతాం మేము. అన్నీ పెట్టేసి ఒక ప్లేస్‌లో అయితే కూర్చొని పోయాము. మనం బుక్స్ పెట్టుకునే స్టేజ్ నుంచి ల్యాప్‌టాప్స్ పెట్టుకునే స్టేజ్‌కైతే వచ్చేసాము వినాయక చవితి రోజు. సో, నాది మా హస్బెండ్‌ది ఇద్దరు ల్యాప్‌టాప్స్ అయితే పెట్టేసాము. ఎన్ని ఉండ్రాళ్ళు చేసినా మేమైతే వినాయకుడి వరకు సెపరేట్‌గా ఒక పెద్ద ఉండ్రాయి అయితే చేస్తాము. అది ప్రసాదంగా వినాయకుడి వరకు పెట్టేస్తాం మేమక్కడ. ఏ పూజ మొదలుపెట్టినా మేమైతే పసుపు ముద్దతో గౌరీదేవిని అయితే చేసేస్తాము. ఎందుకంటే మనం లక్ష్మీదేవి కింద పూజిస్తాం కాబట్టి ఇద్దరం పూజ మొదలు పెట్టేసాము. అండ్ నేను వినాయక చవితి కథ చదువుతున్నప్పుడు ఆయన ఒకటి ఒకటి పత్రిలు అయితే వేస్తున్నారు. వినాయక చవితి రోజు మాత్రమే వినాయకుడు వాడే పత్రి తులసాకు, అది మాత్రం కంపల్సరీ వేస్తారు. వినాయక చవితి రోజు ఖచ్చితంగా కథ చదివి ఆ అక్షింతలు తల మీద వేసుకున్నాకే చంద్రుడిని చూడాలి అంటారు కదా. అలా చేయకపోతే ఏం జరుగుతుందో వినాయక చవితి కథలో అయితే చెప్తారు కదా. వినాయక చవితి రోజు నేను చేసిన నైవేద్యాలు ఉండ్రాళ్ళు, పప్పులో ఉండ్రాళ్ళు, పాల తాలికలు, నిమ్మకాయ పిండి. మీరు వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్లో అయితే పెట్టేయండి. ఓకే, బాయ్.